బాలీవుడ్ బ్యూటీ మాల్వికా మోహనన్ మరో ప్రెస్టీజియస్ గౌరవాన్ని అందుకుంది. ముంబైలో ఘనంగా నిర్వహించిన IWM బజ్ డిజిటల్ అవార్డ్స్లో ఆమెకు పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. IWM బజ్ డిజిటల్ అవార్డ్స్ వెబ్ ఎంటర్టైన్మెంట్ OTT కంటెంట్ను పురస్కరించే ఈ అవార్డులు సినీ పరిశ్రమలో అత్యంత ప్రాముఖ్యత ఇప్పుడు గుర్తించబడుతున్నాయి. ఈ ఈవెంట్లో మాల్వికా మోహనన్ రెడ్ కార్పెట్పై మెరిసిపోయాక ఆమె లుక్, ఆహార్య శైలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తన నటనతోనే కాదు, వ్యక్తిగతంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మాల్వికకు ఈ గౌరవం లభించడం ఆమె కెరీర్కు మరో మైలురాయిగా మారింది. ఇక మాల్వికా మోహనన్ టాలీవుడ్లో అడుగుపెడుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కబోతున్న రాజాసాబ్ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవల విడుదలైన రాజాసాబ్ టీజర్లో మాల్విక స్టన్నింగ్ లుక్స్తో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఆమెకు మరింత గుర్తింపును తీసుకురానుంది. ఓవైపు బాలీవుడ్, మరోవైపు సౌత్ ఇండస్ట్రీలో మాల్వికా మోహనన్ క్రేజ్ రోజుకు పెరిగిపోతుంది. ఇప్పుడు పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆమెకు దక్కడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా సినిమా పెద్ది. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్స్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈ సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్తో దేశవ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అద్భుతమైన టీం, పవర్ఫుల్ కొలాబరేషన్తో పెద్ది సినిమా భారతీయ సినిమాల్లో కొత్త ప్రమాణాలను క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో విజనరీ వెంకట్ సతీష్ కీలారా తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్పై భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాకి సంధి నుంచి తాజాగా అందిన సమాచారం మేరకు భారీ యాక్షన్ నైట్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతుంది. స్టార్ DOPగా పేరొందిన రత్నవేలు పెద్ది సెట్స్ నుంచి ఓ ఎనర్జెటిక్ మూమెంట్ను షేర్ చేసుకున్నారు. గ్లోబల్ స్టార్తో భారీ నైట్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. DOP రత్నవేలు షేర్ చేసిన ఆ స్టిల్లో హీరో రామ్ చరణ్ ఇంటెన్స్ అండ్ బీస్ట్ మోడ్లో కనిపించారు. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. సినిమాలో ఈ సీక్వెన్స్ మేజర్ హైలైట్గా ఉండబోతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివేంద్ర శర్మ మరికొందరు కీలక పాత్రలో నటిస్తున్నారు. చిత్రానికి DOP రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఆస్కార్ అవార్డు విజేత AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డులు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటర్, వినాష్ కొల్లా ప్రొడక్షన్స్ డిజైన్ అందిస్తున్నారు. పెద్ది చిత్రం 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా లోపలికి రా చెప్తా ట్రైలర్ లాంచ్ అయింది. మాస్ బంక్ మూవీస్ పతాకంపై హారర్ బెస్ట్ కామెడీ ఎంటర్టైనర్గా కొండా వెంకట్ రాజేంద్ర, మనీషా జషాని, సుష్మిత అనాలా, సాంచి రాయ్ తారాగణంగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లోపలికి రా చెప్తా. కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలు, పోస్టర్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 5న ప్రపంచవ్యాప్తంగా లోపలికి రా చెప్తా చిత్రం గ్రాండ్గా థియేటర్లో విడుదల కాబోతుంది. తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రచయిత విజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ లోపలికి రా చెప్తా సినిమా ట్రైలర్ లాంచ్కి అతిథిగా రావడం సంతోషంగా ఉందని, ట్రైలర్ చూశాక మీలో భయం కలిగే ఉంటుందని అన్నారు. అయితే మనల్ని భయపెట్టే విషయాలు ఈ సినిమాలో లాగే బయట కూడా చాలా జరుగుతున్నాయి. లోపలికి రా చెప్తా సినిమా ప్రేక్షకుల్ని భయపెట్టడమే కాదు, వారి దగ్గర నుంచి మంచి కలెక్షన్స్ కూడా రాబట్టాలని ఈ సినిమా టీంకు నా బెస్ట్ విషెస్ అందిస్తున్నాను. అలాగే దర్శకుడు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ కొండా వెంకట్ రాజేంద్ర నా మిత్రుడని, ఆయన కోసమే ఈ కార్యక్రమానికి వచ్చానని అన్నారు. మంచి ఐడియాస్తో ఆయన సినిమాలు చేస్తుంటారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించి ఆయనకు పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మూవీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు. విభిన్న కథలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు గుణశేఖర్ ప్రస్తుతం ఆయన యూఫోరియా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. తాజాగా హైదరాబాద్లో సినిమాకు సంబంధించిన పాటను విడుదల చేశారు. రామ్ రామ్ అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన లాంచ్ ఈవెంట్లో భాగంగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత సీనియర్ నటి భూమికా చావ్లా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇదివరకు విడుదలైన పోస్టర్ హై ఫ్లై అనే పాట ప్రేక్షకుల్లో మంచి బజ్ తీసుకొచ్చాయి.
ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ నటి భూమిక మాట్లాడుతూ ఈ సినిమా తన హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా అని తెలిపారు. తనకు 11 ఏళ్ల కొడుకు ఉన్నాడని, ఈ సినిమాలో నటించిన విఘ్నేష్తో ఎక్కువగా సెట్లో ఉన్నప్పుడు మా అబ్బాయితో ఉన్నట్లే అనిపించిందని తెలిపారు. తను బాగా నటించాడని, అతడికి మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. తాజాగా విడుదలైన రామ్ రామ్ సాంగ్ సినిమాకి ఎంతో ప్లస్ అవుతుందని, ఆ పాట తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. కాలభైరవ సినిమాకి మంచి సంగీతాన్ని అందించారని, ఈ సినిమా మనపై ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుందని ఆవిడ తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందేనని ఆవిడ పేర్కొంది. అలాగే నటుడు విఘ్నేష్ మాట్లాడుతూ ఈ సినిమా అందరూ చూడాల్సిన సినిమా అని, ప్రేక్షకులు సమయానికి డబ్బుకి విలువ ఇచ్చే సినిమా అంటూ పేర్కొన్నారు. ఈ సినిమాలో భూమిక తనకెంతో కంఫర్ట్ జోన్ ఇచ్చారని ఆమెకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సినిమాలో ఆమె కొడుకుగా తాను నటించానని, తనతో పాటు కొత్త ఆర్టిస్టులను, టెక్నీషియన్లను పరిచయం చేసినందుకు డైరెక్టర్ గురుశేఖర్కు థ్యాంక్స్ తెలిపాడు. తామందరము నిజాయితీగా చేసిన సినిమా ఇది, అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. దక్షిణాది టాలెంటెడ్ దర్శకుల్లో బాసిల్ జోసెఫ్ ఒకరు. ఆయన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ శక్తిమాన్ పై పనిచేస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ తో కలిసి తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇటీవల అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టులో హీరోగా మారనున్నాడని వార్తలు సోషల్ మీడియా, ఫిలిం సర్కిల్స్ లో హల్చల్ చేశాయి. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన బాసిల్ జోసెఫ్, శక్తిమాన్ సినిమా రణ్వీర్ సింగ్ తోనే జరుగుతోంది, ఇందులో ఎలాంటి మార్పులు లేవు, అన్ని స్పష్టంగా తెలిపారు. ఈ వ్యాఖ్యల్లో అల్లు అర్జున్ శక్తిమాన్ సినిమాలో నటించట్లేదని విషయంపై క్లారిటీ అయితే వచ్చింది. అయితే త్రివిక్రమ్తో సినిమా క్యాన్సిల్ అయిన తర్వాత బన్నీ, పిఆర్ టీమ్ బాసిల్ జోసెఫ్తో కలిసి చేసే సినిమా గురించి సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకే ఈ వార్తలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే అల్లు అర్జున్ తదుపరి సినిమా ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఈ కాంబినేషన్లో కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్సింది.